కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. డికేక్ యూసుఫ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు ఇది. తుర్కీకి చెందిన ఈ షూటర్ ఒలింపిక్స్లో 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఇదే ఈవెంట్లో ఇండియాకు చెందిన మను బాకర్ సరబ్జోత్ సింగ్ జోడీ కూడా కాంస్యం గెలిచింది. తర్హాన్ డికేక్ జోడీ సిల్వర్ మెడల్ గెలిచారు. అయితే డికేక్ యూసుఫ్ చాలా క్యాజువల్గా ఎలాంటి స్పెషల్ గ్లేర్ గ్లాసులు లేకుండా జస్ట్ టీ షర్ట్ జీన్స్ మీద వచ్చి షూట్ చేసి సిల్వర్ మెడల్ గెలిచాడు. ఆ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని మీదే కొన్ని లక్షల మీమ్స్ వేశారు. అక్కడితో ఆగకుండా అతని జీవితం ఇలా ఉంది అలా ఉంది అంటూ కొన్ని స్టోరీస్ కూడా వచ్చేసాయి. అవేంటో ఒకసారి చూద్దాం. తుర్కీకి చెందిన డికేక్ యూసుఫ్ ఒలింపిక్స్లో సిల్వర్ గెలిచాడు. ఈ 52 ఏళ్ల ఈ మెకానిక్ కొన్నాళ్ళ క్రితం తన భార్యతో గొడవపడిన తర్వాత షూటింగ్ను కెరీర్గా ఎంచుకున్నాడు. అప్పటికే వాళ్ళిద్దరి మధ్య డివోర్స్ కూడా అయిపోయింది. తన పిల్లలను చూడడానికి కూడా భార్య అనుమతించడం లేదు. దీంతో తాను ఫేమస్ అయిపోయి పిల్లల ముందు తన టాలెంట్ నిరూపించుకోవాలని చెప్పి భావించాడు డికేక్. అతని లక్ష్యం ఒలింపిక్ పథకం కాదు, పిల్లలతో కలవడమని ఒక స్టోరీ వైరల్ అయింది. అంతేకాదు, ఇంకో స్టోరీలో అయితే ఇతను తుర్కీకు సీక్రెట్ ఏజెంట్ అని, ఎన్నో ఏళ్ళు అండర్ కవర్లో ఉన్నాడని, గురి చూసి కాల్చడంలో అతనే సాటి అని చెప్పుకొచ్చారు. ఈసారి తుర్కీ తరపున సరైన షూటర్ లేకపోవడంతో ఆ దేశ ప్రభుత్వం యూసుఫ్ను కాంటాక్ట్ అయింది. ఎలాగైనా సరే తుర్కీకి ఈసారి ఒలింపిక్ మెడల్ సాధించాలని కోరింది. ఎక్కడో రష్యాలో అజ్ఞాతంలో ఉన్న యూసుఫ్ అట్నుంచి అటే ఫ్లైట్ ఎక్కి ప్యారిస్ వచ్చేశాడు. అలాగే టీషర్ట్పై వెళ్ళి షూటింగ్ ఈవెంట్లో తన టాలెంట్ని నిరూపించుకొని పథకం గెలిచాడు. తన దేశానికి సిల్వర్ మెడల్ సాధించారు. ఇది ఇంకో స్టోరీ. ఇలా సోషల్ మీడియా రచయితలంతా తమకు నచ్చినట్లుగా రాసుకొచ్చేశారు. కానీ అసలు నిజం ఏమిటంటే ఈ స్టోరీలన్నీ ఫేక్. యూసుఫ్ ఒలింపిక్ పథకం సాధించేందుకు 5 ఒలింపిక్ ఈవెంట్స్ ఎదురు చూడాల్సి వచ్చింది. ఏకంగా తన కెరీర్ స్టార్ట్ చేశాక 23 ఏళ్ళకు కానీ ఒలింపిక్ సిల్వర్ మెడల్ రాలేదు. ఈ 23 ఏళ్ళ కెరీర్ కలిగిన యూసుఫ్ ఇప్పుడు సిల్వర్ గెలిచాడు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లుగా మెడల్ కొట్టి చూపించాడు యూసుఫ్. ఇంత లేటు వయసులోనూ పథకం సాధించి తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.